మళ్ళీ ఈ ఇందూరులో అరవింద్ని ఓడగొడతాము, బీఆర్ఎస్ మాత్రమే గెలిస్తే తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేయగలుగుతుంది, తెలంగాణ ప్రజల గొంతు కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని నేను హరీష్ రావు కేటీఆర్ ఒక మాట చెప్పారు. మన హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీ జర బలంగా కొట్లాడుంటే వీళ్ళకి 15-20 సీట్లు తగ్గిపోతారు. వీళ్ళకి వచ్చిన సీట్లన్నీ హైదరాబాదే. అవుటర్ రింగ్ రోడ్ లోపల బస్ అవుటర్ రింగ్ రోడ్ లోపలనే వచ్చినాయి. అవును, బయట ఎవడు దేకలే వీళ్ళని, ఎవడు కానలేదు కూడా వీళ్ళని. ఎందుకు కొట్లాలే మరి? బీజేపీ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మరి ఇట్లా? ఓకే, ఇంకొంచెం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. నా దగ్గర నా జిల్లాలో 5 ఒకటే గెలిచింది బీఆర్ఎస్. ఓకే, 2 బీజేపీ గెలిచింది, 2 కాంగ్రెస్ గెలిచింది. నిజామాబాద్లో ఎవరు మీకు కొత్త ప్రత్యర్థి అంటే? వాళ్ళే చెప్పాలా, ఎందుకు ఆవిడ రాదా? ఆమె రావాలా? మిమ్మల్ని ఓడగొడతానని శపథం చేశారు. మరి శపథం చేసినప్పుడు రావాలి కదా, కంటెస్ట్ చేయాలి. కోరుట్లలో వచ్చినటువంటి ఫలితము మిమ్మల్ని నిజామాబాద్లో ఇబ్బంది పెట్టదంటారు? మళ్ళీ కంటెస్ట్ చేయమనండి. మీకు ఇబ్బంది కాదంటున్నారు, రేపు పొద్దుగాల మీరే కంటెస్ట్ చేస్తారు కదా నిజామాబాద్ నుంచి. మీరు కంటెస్ట్ చేసినప్పుడు పోయినసారి 16,000 ఓట్లు వచ్చినాయి 2018లో. అవును, ఇప్పుడు 62,000 ఓట్లు వచ్చినాయి. పోయినసారి 16,000 నుంచి మెజారిటీ 20,000కు పెరిగింది. ఓకే, కొరుట్ల అసెంబ్లీ నుంచి ఈసారి మెజారిటీ 30 నుంచి 40,000 వస్తుంది. పార్లమెంట్ ఎక్కువ వస్తుంది. ఇంకా అంటే 60,000కి ఇంకో 30-40,000 మెజారిటీ మాట్లాడుతున్నాను. ఎందుకు మరి? ఆర్మూర్ నుంచి కోరుట్ల వేరు, ఆర్మూర్ అని చాలా వరకు ప్రచారం జరిగింది. ఆర్మూర్లో బలమైన అభ్యర్థి దొరికిండు, గెలిచే కాన్ఫిడెన్స్ ఉంటే నేను అటు వెళ్ళిపోయినా. అచ్చా, అంటే త్యాగం చేసారు మీరు? అంటే త్యాగం ఏం లేదండి, నా పార్లమెంటు నా బాధ్యత పార్లమెంట్లో బీజేపీని పెంచడం. ఓకే, అంటే పెరిగిందని మీరు నమ్ముతున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత పెరిగింది కదా. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, మాకన్నా వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, మాకన్నా వచ్చినాయి దాదాపు ఓట్లు. ఓకే, పోయినసారి మాకు 8% ఓటు వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. అసెంబ్లీలో ఈసారి 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్కి 32 వచ్చింది, బీఆర్ఎస్కి 33 వచ్చింది. ఓకే, మాకు 8 నుంచి 46 పెరిగినాము. రైతులు 9% తీసుకోగా, ఓకే, రైతులు 9% తీసుకోగా మాకు 46% వచ్చింది. ఓకే, పోయిన పార్లమెంట్కి. ఇప్పుడు మేము అసెంబ్లీలోనే 30 పైన ఉన్నాం. ఓకే, ఇప్పుడు పార్లమెంట్కి వస్తారు ఇంకా పెరుగుతుందా? మీరు లెక్కలేసుకోండి, 8 నుంచి 46 అయింది, రైతులు 9 తీసుకోగా. అంటే 46, 8, 38% డిఫరెన్స్ ప్లస్ 9, 47% మంది పోయినసారి ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేసిన వాళ్ళు బీజేపీకి వేసారు, మోడీకి వేసారు. అవును, కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే 10 ఏళ్ళు కేసీఆర్ సీఎం ఉన్నాడు, అయిపోయింది క్లోజు. సో మోడీ కూడా 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా క్లోజు, వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ అని వాళ్ళు బలంగా చెప్తున్నారు. పాపం 30-35 సీట్లు దాటుతాయని నాకు డౌట్ ఉంది దేశం మొత్తంలో. ఎంపీలు ఎట్లా వస్తాయి చెప్పండి? భారత్ జోడో యాత్ర చేసిండు, ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ దేశంలో నరేంద్ర మోడీని చీల్చెండాడుతున్నారు పక్కన ఢిల్లీ నుంచి. ఒక్క రాష్ట్రం లేదు. ఛత్తీస్గఢ్ పోయింది వాళ్ళది, మధ్యప్రదేశ్ పోయింది, రాజస్థాన్ పోయింది. తెలంగాణలో బీజేపీ ఓడింది, కాంగ్రెస్ ఏం గెలిచినట్టు నా లెక్కల కాంగ్రెస్ గెలిచినట్టు కాదు, బీజేపీ ఓడింది. టీఆర్ఎస్ బీజేపీని కలిసి ఎట్లా తరిమేద్దామని ప్రజలు నిర్ణయం చేశారు, కానీ బీజేపీ తగిన స్థాయిలో చేసుకోలేదు. అంటే బీజేపీ చేసిన తప్పులకు కాంగ్రెస్ గెలిచిందని కాంగ్రెస్ మీద ప్రేమ లేదంటారా? ఎగ్జాక్ట్లీ, పక్కా. కానీ రేవంత్ రెడ్డి చాలా నిన్న లండన్లో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిండు. 14 సీట్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణలో, ఎంపీ సీట్లు టీఆర్ఎస్ని బొంద పెడతామని. ఆయన పార్లమెంట్లో ఒక్కటి గెలవలే, అసెంబ్లీ మల్కాజీ పార్లమెంట్లో. కానీ అప్పుడు జరిగిపోయింది, కానీ ఇప్పుడు మిస్టేక్స్ జరిగిపోయినాయి హైదరాబాద్లో. కానీ ఈసారి మాత్రం 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని కొట్లాడే బీజేపీ, మోడీ బీజేపీ కొట్లాడుతుంది. అదే 10 ఏళ్ల పాటు జనాలకి ఎలక్షన్ కొట్లాడేది మోడీ బీజేపీ కొట్లాడుతుంది. అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కొట్లాడింది. అసెంబ్లీలో కూడా ఎక్కడనైతే పార్టీని పెంచుకున్నామో సమానంగా వేసారు కదండి ఓట్లు. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్లు అన్ని సమానంగా వేసారు. కాంగ్రెస్కి ఎన్ని వేసారో, బీఆర్ఎస్కి ఎన్ని వేసారో, మనకు అన్ని వేసారు. ఎందుకు ఇప్పుడు మోడీ కొట్లాడతారు? మోడీ తప్ప ఇంకేం లేదు బీజేపీకి. ఈ దేశంలో మోడీ తప్ప ఏం లేదు. దేశం మొత్తం బీజేపీకే కాదు, ఇంకా 30 నుంచి 35 సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఆగిపోతుంది దేశంలో. అంటే పోయినసారి సీట్లు కూడా రావేశారు. బీజేపీకి అని వస్తాయి అంటారు? బీజేపీకి 325 నుంచి 350 మధ్యలో నేను ఇస్తున్నా. మీ ఎన్డీఏకి 400 నేను అంచనా వేసుకుంటున్నా. పోయినసారి 303ను బీజేపీకి క్రాస్ చేస్తుందా? ఇంకా 30 సీట్లు, 25-30 సీట్లు ఈజీగా పెరుగుతాయి. పక్క తెలంగాణలో కూడా పెరుగుతాయి సీట్లు. ఎట్లుంటుంది అంటే తెలంగాణలో పెరుగుతాయి.
ఓకే. పంజాబ్లో పెరుగుతాయి, పంజాబ్లో పంజాబ్లో పెరుగుతాయి, ఛత్తీస్గఢ్లో పెరుగుతాయి, తెలంగాణలో పెరుగుతాయి.